ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా నీట్ పరీక్ష పేపర్ లీక్ గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. అసలు ఈ పేపర్ లీకులు ఎవరు చేస్తున్నారు? దీని వెనక ఎలాంటి శక్తులు ఉన్నాయి అనేది మనం ఒకసారి లోతుగా చూస్తే చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు బయటపడతాయి. హైదరాబాద్లోని మైత్రివనం లాంటి ప్రాంతాల్లో లేదా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర లాంటి చోట్ల కుప్పలు తెప్పలుగా కనిపించేటువంటి పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లు, స్టడీ సర్కిళ్ళ యొక్క నిర్వాహకులకి రాజకీయ నాయకులతో చాలా బలమైన సంబంధాలు ఉంటాయి అనేటువంటి ఆరోపణలు ఎప్పటికప్పుడు ఉంటూ ఉంటాయి. ఈ కోచింగ్ సెంటర్లో నడిపే పవర్ఫుల్ వ్యక్తులే ఇలాంటి పేపర్ లీకులకి పాల్పడుతూ లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు అనేది ప్రధాన ఆరోపణ. కేవలం డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ మాఫియా అమాయకులైనటువంటి విద్యార్థుల్ని తమ వ్యాపారంలో పావులుగా వాడుకుంటున్నారు అంటారు. ఈ అక్రమాలకి పూర్తిగా చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చాలా కఠినమైనటువంటి చర్యలు చేపట్టిందంటారు. విద్యార్థులు ఎవరూ ఇలాంటి మోసపూరిత ట్రాపుల్లో పడకూడదని స్పష్టం చేస్తూనే పేపర్ లీకుని అరికట్టడానికి ఒక అత్యంత శక్తివంతమైనటువంటి కమిటీని ఏర్పాటు చేసిందని చెప్తున్నారు. ఆధార్ వ్యవస్థని మొదలుపెట్టిన ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ నందన్ నీలేకణి, ఐటీ మద్రాసు డైరెక్టర్ కామకోటి, ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్తో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరోకి చెందినటువంటి డైరెక్టర్ లాంటి అత్యంత స్ట్రాంగ్ నిపుణులతో ఈ కమిటీని వీళ్ళు ఏర్పాటు చేశారు. వేరు కీలక రంగాలకు చెందినటువంటి నిపుణులతో కూడిన ఈ కమిటీ ఇప్పుడు పరీక్షల వ్యవస్థని పూర్తిగా ప్రక్షాళన చేయబోతోంది. ఎవరైనా పేపర్ లీక్ చేస్తే 10 కోట్ల భారీ జరిమానాతో పాటు 10 సంవత్సరాల కఠిన జైలు శిక్ష విధించేలాగా కొత్త చట్టాన్ని, నిబంధనల్ని తీసుకురాబోతున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో తప్పు చేస్తే ఎలాంటి కఠిన చర్యలు ఉంటాయో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు దేశవ్యాప్తంగా అదే స్థాయి కఠినత్వాన్ని అమలు చేయబోతున్నారు అంటున్నారు. ఇదంతా ఒకవైపు ఉంటే, ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర విద్యార్థుల పేరుతో కొందరు కావాలని చేసినటువంటి అల్లరి వెనక పెద్ద పెద్ద రాజకీయ కుట్రలు కనిపిస్తున్నాయని కూడా బీజేపీ ఆరోపిస్తోంది. చదువుకునే విద్యార్థుల ముసుగులో కొన్ని అల్లరి మూకలు అక్కడికి చేరి చాలా అసభ్యకరంగా ప్రవర్తించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దేశంలో ఒకవైపు ప్రభుత్వం నిందితుల మీద చర్యలు తీసుకుంటూ ఉంటే, ఇంకోవైపు కొందరు కావాలనే గొడవలు సృష్టించి దేశంలో అశాంతిని రేపాలని చూస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. నిరసనలు అయిపోగానే విదేశాలకు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటామని మాట్లాడేటువంటి వ్యక్తులు నిజమైన విద్యార్థుల కోసం పోరాడుతున్నారా అని కూడా ప్రశ్నిస్తోంది బీజేపీ. తప్పు చేసిన అల్లరి మూకల్ని పోలీసులు అరెస్ట్ చేసేటువంటి సమయానికి కొంతమంది పెద్ద న్యాయవాదులకి వెళ్ళి ఎలాగైనా బయటపడాలని ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ గొడవలు చేసే వారిలో చాలామంది దేశ ప్రగతిని అడ్డుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలను నడుపుతున్నారనేటువంటి విషయం చాలా క్లియర్ కట్గా స్పష్టమవుతుంది. ఒకప్పుడు మన దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 11 స్థానంలో ఉండేదని, కానీ ఎంతో కష్టపడి ఇప్పుడు 4వ 6వ స్థానానికి చేరుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఇలాంటి అడ్డంకులు సృష్టించడం విచారకరమని, ఇలాంటి దాన్ని మనం తీవ్రంగా ఖండించాలని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని మీద డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి.